హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ZPHS నరహరిపురం. ఈరోజు మనం పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశాము. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో అద్భుతంగా జరిగినటువంటి ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ వస్తున్నారు. ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నరహరిపురం. ఈరోజు చూడండి, మీరు గమనిస్తున్నారు, డిఎం అండ్ హెచ్ఓ గారు, విద్యా కమిటీ చైర్మన్ మరియు అందరూ విద్యా కమిటీలు, పేరెంట్స్ అందరూ పాఠశాలలో వస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ వారికి సాధారణంగా ఆహ్వానం చెప్పడం జరుగుతుంది. చూడండి, చక్కగా విద్యార్థులు ఎంతో క్రమశిక్షణ నిబద్ధతతో పేరెంట్స్ను వెల్కమింగ్ చెప్తున్నారు. ఇదంతా ఒక టీం వర్క్ ఫలితం. హెడ్ మాస్టర్ గారు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్, గ్రామస్తుల యొక్క సమిష్టి కృషి వల్ల ఇది సాధ్యమైంది. 3 సంవత్సరాల క్రితం ZPHS నరహరిపురం ఒక వేరేలా ఉంది. ఇప్పుడు ఆఫ్టర్ 3 years అభివృద్ధి పదంపై నడుస్తోంది. చూడండి, ఎంతమంది విద్యార్థుల పేరెంట్స్ వచ్చారు. చూడండి, చెప్పాలంటే మనము ఎక్స్పెక్ట్ కంటే ఎక్కువ మంది వచ్చారు. వచ్చినటువంటి విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ బిస్కెట్స్ మరియు రాగి జావా ఎంతో క్రమశిక్షణతో పంపిణీ చేయడం జరుగుతోంది. మీరు చూడొచ్చు, ఇందులో వీడియోలో పాఠశాల పీడి మరి ప్రశాంతి గారిని చూడొచ్చు. మన పాఠశాలలో ఆటలు పాటలు డిసిప్లిన్ ఉందంటే ఆమె కూడా ఒక ప్రధాన కారణము. ప్రతి ఒక్క విద్యార్థిని చాలా చక్కగా తమ యొక్క కార్యకలాపాలు చేస్తున్నారు. అలాగే వీడియోలో మన తెలుగు మాస్టారు మొలాలి సార్ చూడొచ్చు, విద్యార్థులను బిస్కెట్స్ పంపించడం ద్వారా. ఇప్పుడు చూడండి, పేరెంట్స్ ద్వారా ప్రభుత్వ ఆదేశాల అనుసారం పేరెంట్స్ ద్వారా ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. చూడండి, చాలా చక్కగా ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థుల తల్లిదండ్రులు ముగ్గులు పోటీలు వేసి పోటీలో పాల్గొన్నారు. ఇలాంటి ఒక మంచి సంప్రదాయము, మంచి అవకాశం రావడము నిజంగా పాఠశాల యొక్క అదృష్టము మరియు విద్యార్థులకు అదృష్టము. వివిధ రకాల ఈ ముగ్గుల పోటీ సర్వము సిద్ధమైంది. డయాస్ ఇప్పుడు కొంతసేపటికి మన వైద్య సిబ్బంది వచ్చారు, మెడికల్ క్యాంప్. ఇప్పుడు పాఠశాల హెడ్ మాస్టర్ గారు శ్రీ కె లక్ష్మీ నరసింహశాస్త్రి గారు తమ యొక్క నివేదిక, పాఠశాలలో గత 3 సంవత్సరాలుగా ఏం జరిగింది, ఎలాంటి ప్రగతి సాధించామో చెప్పడం జరుగుతోంది. NMMS ప్రతిభా పరీక్ష 2021-22 విద్యా సంవత్సరంలో ఎల్ గాయత్రి అనే విద్యార్థిని NMMS పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 4 సంవత్సరాలు అంటే 48,000 రూపాయలు స్కాలర్షిప్ పొందింది. అలాగే 2023-24 సంవత్సరానికి బి శివనాగేశ్వరి, జి ఓబ్లెసు అనే 2 విద్యార్థులు NMMS పరీక్షలో అర్హత సాధించి 48,000 స్కాలర్షిప్ పొందారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా ఉపాధ్యాయులు ఈ NMMS ప్రతిభా పరీక్షకు ప్రత్యేక క్లాసులు నిర్వహించి విద్యార్థులకు అర్హత సాధించే విధంగా కృషి చేస్తున్నారు. ఆ తర్వాత మనం చెప్పుకోవాలంటే ఇన్స్పైర్లో రాష్ట్ర స్థాయి ఎంపిక. సైన్స్ ఫేర్కి సంబంధించి ఇన్స్పైర్ కార్యక్రమము సైన్స్ ఉపాధ్యాయులు 9వ తరగతి చదువుతున్నటువంటి టి చరణ్ అనే విద్యార్థిని ప్రోత్సహించి స్మార్ట్ గోడౌన్ అనేటువంటి ఒక ప్రాజెక్టును రూపొందించారు. ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం చాలా చాలా గర్వంగా ఉంది. అలాగే పాఠశాలలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న సైన్స్ డే సందర్భంగా విద్యార్థుల చేత సైన్స్ సంబంధించిన కొత్త ప్రయోగాలు, మోడల్స్ మరియు ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు స్పోర్ట్స్ గురించి చెప్పుకోవాలంటే స్పోర్ట్స్లో కె శివచందన వాలీబాల్, సుబ్బలక్ష్మి రోప్ స్కిప్పింగ్, మహేష్ రోప్ స్కిప్పింగ్, సునీల్ మాల్కామ్ అండ్ దివ్య మాల్కామ్. ఈ యొక్క పోటీల్లో వాళ్ళు చాలా రాష్ట్ర స్థాయిలో
అవార్డ్స్ మరియు కప్పులు గెలుచుకున్నారు. స్కౌట్స్ గైడ్స్ అనేది మన పాఠశాల ప్రత్యేకత. మన పాఠశాలలో 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ టీంను ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఏర్పాటు చేయడం జరిగింది. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా వీరు కడప పరేడ్ గ్రౌండ్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గాను ప్రశంసా పత్రముతో పాటు ఒక షీల్డ్ కూడా అందుకోవడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థులు CWSN మానసిక వికలాంగులు మరియు 2 విద్యార్థులు అంటే 2 అమ్మాయిలు వారు పాఠశాలకు రావడానికి ఇబ్బంది ఉంటే మన పాఠశాలలోని ఉపాధ్యాయులు వారికి ప్రతిరోజు వారి పుచ్చుపాప నుండి డైలీ పాఠశాలకు పిలుచుకొచ్చి మరి ఈవినింగ్ తీసుకెళ్ళి డ్రాప్ చేయడం జరుగుతోంది. ఇలాంటి మంచి స్కూల్లో మన లెక్కల సార్ అబ్దుల్ కరీం సార్ గారు ఈ సంవత్సరము జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం జరిగింది. ఇది కేవలము ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్ గారు, విద్యా కమిటీ సభ్యులు, గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతో జరిగిందని మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొని గెలుపొందిన విద్యార్థిని విద్యార్థుల యొక్క పేరెంట్స్కు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు హెడ్ మాస్టర్ గారు, విద్యా కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి గారు, అలాగే డిఎం అండ్ హెచ్ఓ గారు, ICDS మేడం గారు ఇవ్వడం జరిగింది. అలాగే పాఠశాలలో గ్రూప్ ఫోటో తీసుకున్నారు అందరూ, ఆల్ పేరెంట్స్ అండ్ హెడ్ మాస్టర్. ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు మరియు స్కౌట్స్ అండ్ గైడ్స్ యొక్క పర్ఫార్మెన్స్ మండలంలోని మన పాఠశాలకు ఇది చాలా ప్రత్యేకత మరియు గర్వకారణం కూడా. ఇలాంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల యొక్క సేవాగుణం మరియు సిన్సియారిటీ మరియు పంచువాలిటీ ఇలాంటి సద్గుణాలు కలిపి ఒక సర్వీస్ మోటోగా జరిగినటువంటి ఈ విద్యార్థుల బృందము అందరి చేత ప్రశంస మన్ననలు పొందడం జరిగింది. చూడండి, విద్యార్థుల చక్కగా యూనిఫామ్లో అందరూ ఒకే తాటిపై నిలిచి మేమంతా ఒకటి, మేమంతా సమాజానికి పాఠశాలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ఉద్దేశాన్ని అందరూ జరుపుతున్నారు. పాఠశాల వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు వారి పిల్లల్ని చూసి చక్కటి యూనిఫామ్లో చక్కటి క్రమశిక్షణతో చూసి వాళ్ళు మురిసిపోయడము శరీరవంతమైంది. ఇలాంటి ప్రోగ్రాం తర్వాత కంటిన్యూషన్గా లెజిమ్స్ కూడా మన పాఠశాల చిన్నారులు ఎంతో చక్కగా చూడండి లయబద్ధంగా కోఆర్డినేషన్తో చక్కగా చేశారు. ఈ యొక్క లెజిమ్ విద్యార్థులకు నేర్పించడంలో మన పాఠశాల హిందీ మేడము సుబ్బమ్మ మేడం గారి యొక్క పాత్ర ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. చూడండి, ఈ పాఠశాల యొక్క విజయము సమిష్టి కృషి అని ఎల్లప్పుడూ శాస్త్రి సార్ గారు చెప్తూ ఉంటారు. అందరూ కలిసి పనిచేసినప్పుడే ఏదైనా ఒక సంస్థ అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పడము జరుగుతుంది. అలాంటి సార్ యొక్క ఆ కాన్సెప్ట్ ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్టుగా ఈనాటి ప్రోగ్రాం చూసి మండలంలోని అందరూ ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తించడం జరుగుతోంది. ఈ ప్రోగ్రాము విజయవంతం కావడానికి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, పేరెంట్స్కు, విద్యార్థులకు మరియు కమిటీ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన పాఠశాల హెడ్ మాస్టర్ సార్ గారు. అలాగే విద్యార్థులు ఆటల పాటలు మరియు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ కావాలంటే మనకు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్, స్కౌట్స్, గైడ్స్ మరియు ఆటలు ఇవన్నీ చాలా అవసరమని మన హెచ్ఎం సార్ గారు చెప్పడం జరిగింది. ఇంకా చూడండి, కంటిన్యూగా ఎలాంటి టైట్నెస్ లేకుండా, అలసట లేకుండా విద్యార్థులు చక్కగా ఎండలో కొంచెం ఎండ ఉన్నప్పటికీ కానీ ఉన్నలేండి నచ్చట్లు దాదాపు హెడ్మాస్టర్ సార్ గారు మన పాఠశాలలో 53 రకాల విభిన్న జాతుల మొక్కలు వేయడం జరిగింది. దాంతోపాటు వాటి యొక్క అహింస గుణాలను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఎవరైనా పాఠశాల వచ్చిన వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. మన పాఠశాల ఒక
బొటానికల్ గార్డెన్ కావాలని మనం కోరుకుంటున్నాము. చూడండి, ఈ ప్రోగ్రాంకు ఈరోజు మన 5 గ్రామాల నుండి వచ్చారు పేరెంట్స్. జెడ్పీహెచ్ఎస్ నరేంద్రపురం ఒక ఊరి పేరు ఉన్నప్పటికీ ఇక్కడ దాదాపు 5 గ్రామాల నుండి విద్యార్థులు వస్తున్నారు, అనేక విద్యను అభ్యసిస్తున్నారు. ఇలాంటి విద్యాలయం ఎలా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇక్కడ తర్వాత విద్యార్థులకు ప్రవేశాలు ఇచ్చారు. అదే ప్రగతి నమోదు చెప్పడం. పేరెంట్స్ మీ సుబ్బమ్మ గారు హిందీ మేడము ఇస్తున్నారు. తర్వాత మేడం మా కిరణ్ సార్ గారు సోషల్ సార్ ఇచ్చారు. అలాగే ఇంగ్లీష్ మేడం నాగమణి మేడము ఇంగ్లీష్ సార్ అఫ్సర్ సార్ ఇచ్చారు. అలాగే ఐసిడిఎస్ మేడము హెడ్ మాస్టర్ గారు, తెలుగు సార్ మొలాలి సార్ గారు మొక్కలు నాటి వాటి యొక్క నీళ్ళు వేస్తారు. చూడండి, మధ్యాహ్న భోజనం. ఈ ప్రోగ్రాం తర్వాత చక్కటి భోజనము అందించారు మన పాఠశాల హెడ్ మాస్టర్ గారు. మిడ్ డే మీల్స్ యొక్క సహకారంతో రైస్, లెమన్ రైస్ అండ్ స్వీట్, అందరూ పేరెంట్స్ విద్యార్థులు అందరూ ఇక్కడ సహపంక్తి భోజనం చేయడం జరిగింది. చక్కటి వాతావరణంలో చూడండి, ఒక గార్డెన్ లాంటి వాతావరణంలో విద్యార్థులు చక్కగా భోంచేశారు. అందరూ వాళ్ళ పేరెంట్స్ మీరు చూస్తున్నారు పిక్చర్లో డెస్క్ మీద కూర్చొని. లేడీస్ ఇక్కడ చిన్నారులు ఖచ్చితంగా బాగా శుభ్రంగా భోంచేస్తున్నారు. లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడం జరిగింది.